వెల్కమ్ టు స్నేహ టీవీ. పుష్ప 2లో అల్లు అర్జున్ హీరోగా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే పుష్ప 2లో యాక్ట్ చేస్తున్నటువంటి అల్లు అర్జున్ రీసెంట్గా ఒక మిస్టేక్ చేశారు అని చెప్పవచ్చు. ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి శిల్పా రవికి సపోర్ట్గా వెళ్ళడం. దీని గురించి ఆల్రెడీ చాలా దుమారం జరిగింది. నాగబాబు, పవన్ కళ్యాణ్ బ్రదర్ అయినటువంటి మా నాగబాబు ఘాటుగానే స్పందించాడు, ట్వీట్ చేశాడు. తర్వాత ఆ ట్వీట్ని డిలీట్ చేశాడు. ఆ విషయం కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, పాత ఎపిసోడ్లో డీటెయిల్గా ఉంటుంది. సో ఈ క్రమంలో పుష్ప 2కి రిలీజ్ వచ్చేసి ఆగస్ట్లో ఉంది. దీని మీద ఇటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఈ యొక్క బన్నీ చేసినటువంటి కార్యక్రమానికి అవుతుందో పవన్ కళ్యాణ్, చిరంజీవి అభిమానులందరూ కూడా బైకాట్ పుష్ప 2 అంటున్నారు. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే వివరాలని దాసరి విజ్ఞాన్ అడిగి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు రాయండి. నమస్తే. నమస్తే అండి. ఏంటండి ఇది యాక్చువల్గా పుష్ప 2 మీద ఎఫెక్ట్ ఉంటుందా? నిజంగా పుష్ప 2 మీద ఎఫెక్ట్ ఉంటుందా అంటే బయట యాక్చువల్గా సామాజిక మాధ్యమాల్లో వీళ్ళు బన్నీ ఫ్యాన్స్ డిస్కస్ చేసుకునే విషయం ఏంటంటే, గతంలో చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ ప్రభుత్వానికి అపోజ్గా వెళ్ళినప్పుడు జగన్ వీళ్ళ సినిమాల్ని ఇబ్బంది పెట్టాడు. భీమ్లా నాయక్ని కానీ దీని కానీ టికెట్ రేటు తగ్గించడం కానీ, అదనపు షోస్కి పర్మిషన్ ఇవ్వకపోవడం, అండ్ టికెట్ రేట్లు పెంచుకొని ఇవ్వకపోవడం, ఇట్లా వాట్ ఎవర్, ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు పెట్టాడు. వీళ్ళకి ఏమీ చేయలేదని ఒకటి ఉంది. ఇప్పుడు బన్నీ వెళ్ళి వైసీపీ అతనికి సపోర్ట్ చేశాడు. నెంబర్ 1, అఫ్కోర్స్ ఆయన గెలవలేదు. నెంబర్ 2, ఏ రోజైతే బన్నీ వచ్చాడో సేమ్ అదే రోజు అదే స్లాట్లో చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ అక్కడ, ఆ ప్లానింగ్, ఇటు రావాల్సిన జనాలందరూ బన్ని అటు వెళ్ళిపోవడం జరిగింది. అదే కదా, అంటే నేను మళ్ళీ రేపన్న వస్తాడేమో, ఇంతకుముందు వచ్చిండు కదా ఆయన అసలు రాడు కదా అని అటు వెళ్ళారు. అది కొంచెం ఎఫెక్ట్ పడింది, ఆయనకి మండింది. ఆ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళిందంటే వాళ్ళని ఇద్దరిని అప్పుడు డ్యూటీలో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసే వరకు వెళ్ళింది. ఏంటిది లా అండ్ ఆర్డర్ సమస్య అని. ఆ తర్వాత మనోడు కాదు పగోడు అని ఆయన ట్వీట్ పెట్టడం, బాయ్కాట్ పుష్ప అని చెప్పి ఆ ట్వీట్ కింద ఉన్న వాళ్ళందరూ స్పందించడం, అలాగే ఆహాని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి కొత్త నినాదాన్ని తెర మీదకి తేవడం, ఇవన్నీ జరిగాయి. అంటే ఆ ఒక్క చిన్నదానికే బాయ్కాట్ పుష్ప అని జనాలు అన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, క్లీన్ స్వీప్ చేసింది, మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచాడు. మరి ఇప్పుడు పుష్ప పార్ట్ 2 రిలీజ్ అవుతే దాన్ని ఎలా ఏమైనా ఇబ్బందులు పెడతారా అని క్వశ్చన్ మార్క్. అంటే షోస్ ఎక్కువ వేసుకొని ఇస్తారా, ఇవ్వరా, పర్మిషన్ ఇస్తారా లేదా, బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా, టికెట్ రేటు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా, ఇవన్నీ కూడా ఒక డైలమాలో పడ్డ స్థితి. నెక్స్ట్ సేమ్ పుష్ప రిలీజ్ రోజే మన రజనీకాంత్ గారి సినిమా రిలీజ్కి ఉంది. సో అదే రోజు. సో ఇప్పుడు ఏంటంటే టీడీపీకి వాళ్ళకి ఉన్న ఇదేంటంటే, పుష్పని ఇబ్బంది పెట్టకపోయినా ఇబ్బంది పెట్టవచ్చు పరోక్షంగా. ఎలా? రజనీకాంత్ సినిమాకి మొత్తం దేశమంతా థియేటర్లు ఇచ్చారనుకోండి, రాష్ట్రం అంతా, పుష్పకి కలెక్షన్స్ తగ్గుతాయి. ఎందుకు ఇవ్వాలి రజనీకాంత్కి రాష్ట్ర వ్యాప్తంగా అంటే, ఎలక్షన్స్ ముందు నీ కోసం వచ్చాడు, నిన్ను బాగా సపోర్ట్ చేశాడు, అవతల రోజా కొడాలి నాని బండబూతులు తిట్టించుకున్నాడు, వెళ్ళాడు, అవమానపడి వెళ్ళాడు. నీ కోసం వచ్చిన మనిషి అవమానపడి వెళ్ళినప్పుడు అతనికి నువ్వు క్షమాపణ చెప్పి అతన్ని మళ్ళీ గౌరవంగా సత్కరించాల్సిన ఇది నీలో ఉంది. నీకు ఒక టైం దొరికింది, కరెక్ట్ టైంలో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది ఆగస్ట్ 15కి. సో దానికి చేతుల నిండా థియేటర్లు ఇచ్చి ఘనంగా ఆయనకి కలెక్షన్స్ వర్షం కురిపించి నువ్వు కృతజ్ఞత భావం చూపించుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే నువ్వు పుష్పకి అన్యాయం చేయాలి. పుష్పకి ఎందుకు అన్యాయం చేయాలి అంటే, ఆల్రెడీ ఆయన కొంచెం నిన్ను కేర్ చేయలేదు. అంటే అట్లా చూసుకోకుండా డైరెక్ట్గా ఏమనకుండా ఇండైరెక్ట్గా నా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి కాదు. సినిమా ఇండస్ట్రీని ఎంతవరకు బాగు చేయాలో అంతవరకు బాగు చేస్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు తెలంగాణతో పాటు అక్కడ కూడా మళ్ళీ స్టూడియోలు వస్తాయి, అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయి, షూటింగ్లు మళ్ళీ అక్కడ జరుగుతాయి. ఈయన సినిమాని ఇబ్బంది పెట్టే మనిషి, సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టే మనిషి అయితే చంద్రబాబు నాయుడు అస్సలు కాదు. ఆయనకు అందరూ కావాలి. బన్నీ అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ స్నేహం ఏదో, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు. నాకు బన్నీకి ప్రత్యక్ష పరోక్షంగా ఎలాంటి ఇది లేదే. అది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆయన అంత సీనియర్ ఆయన. సో ఇట్లా చిల్లర పగలు తీర్చుకునే మనిషి అయితే కాదు. ఈ రకంగా పుష్ప 2కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో, తమిళ రాష్ట్రంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. మిగతా ఇక చెప్పలేము. హిందీలో అయితే హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. మలయాళంలో నీకు పోటీ ఉన్నా నీ హీరోలు వెనక్కి తగ్గుతారు, ఎందుకంటే నీకోసం నీకు అంత అభిమానం ఉంది అక్కడ.
కన్నడలో కూడా ఆడుద్ది. ఓవరాల్గా అయితే కొంచెం ఆంధ్రప్రదేశ్లో కలెక్షన్ మీద ప్రభావం చిన్నగా పడే అవకాశం ఉండొచ్చు, కానీ మిగతా వైపులో అయితే బాగానే ఆడుద్ది, హిట్ అవుతుంది సినిమా. ఓకే, ఇది అండి తాజాగా పుష్ప 2 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరో ఆప్షన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.